ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను ఎట్లా రెస్ట్ తీసుకోవాలరా నాయనో? కావేరి ఊరుకో. రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్తే నేను ఎట్లా రెస్ట్ తీసుకోవాలమ్మా? ఇంట్లో మా అమ్మ లేదు, మా చెల్ల లేదు, అందరూ పొద్దుగాలను ఊరికెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలంటే నన్ను ఎవరు చేసుకుంటారు? నా మానని నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే నీ కొడుకు కారుతోనొచ్చి గుద్ది నా బతుకునిట్ట చేసిండమ్మా. ఇప్పుడు ఈ డాక్టర్ వచ్చి రెస్ట్ తీసుకోమంటే నేనేం చేద్దాం దేవుడా? అమ్మ కావేరి, ఎందుకమ్మా బాధపడతావు? నీ పరిస్థితికి కారణం మా అబ్బాయే కదా. అలాంటప్పుడు నీ బాధ్యతని మేం చూసుకోలేమా చెప్పు? నీకు ఏమీ అవ్వదు కావేరి. నిన్ను చూసుకోవడానికి ఇక్కడ మేమంతా ఉన్నాం. అవును కావేరి, నీ కాలు బాగయ్యే వరకు నేను నీ పక్కనే ఉండి సాయం చేస్తా. అంతెందుకు, మన అమ్మగారితో పాటు సుబ్బు సారు, కనకమమ్మ కూడా నీకు అండగా ఉన్నారు. నీకేం భయం లేదు. అవునమ్మా, నీకిక్కడ ఏ లోటు నేను రానివ్వను. నేను నీకు మాటిస్తున్నాను. నీకు పూర్తిగా నయం అయ్యే వరకు నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు. ఎవరూ నీకు అడ్డు చెప్పరు. అడ్డు చెప్పాలని చూస్తే నేను ఎవ్వరిని క్షమించను. డాక్టర్ గారు, కావేరి ఇక్కడే ఉంటుంది. మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. అమ్మా, నేను అమ్మాయి కాలికి కట్టు కడతాను. సాయంగా ఓ ఇద్దరుండి మిగిలిన వాళ్ళు కాస్త బయటికెళ్ళండి. అమ్మా, మీరొచ్చి అమ్మాయి కాలు పట్టుకోండి. కట్టు కట్టాలి. నేనా పని మనిషి కాళ్ళు పట్టాలా? సుబ్బు పద. డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. విషయం చిన్నగా చెప్పినా చాలా బాగా అర్థం చేసుకుని మాకు సహాయపడ్డారు. ఇట్స్ ఓకే. ఈ 25,000 ఫీజుగా ఉంచండి. 10,000 కదండి. ఇది మీ సాయానికి మా కృతజ్ఞత డాక్టర్ గారు. పర్వాలేదు, ఉంచండి. థ్యాంక్స్ అమ్మా. సరే, వాళ్ళు నమ్మాలి కాబట్టి అమ్మాయికి బలమైన కట్టు కడతాను. సరే. ఏంటి సుబ్బు ఇది? ఆ డాక్టర్ ఏంటి సడన్ గా ఇలా రివర్స్ అయ్యాడు? డబ్బులేమని చెప్పాను కదా, ఇవ్వలేదా నువ్వు? అమ్మతోడు ఇచ్చాను కనుకో. ఎంత ఇచ్చావు? అంతా ఇచ్చావా? అందులో నుంచి ఓ 5,000. 5,000 నొక్కేసావా? 5,000 ఇచ్చాను కనుకో. 50,000 ఇమ్మంటే డాక్టర్ కి 5,000 ఇస్తావా? అసలు బుద్ధుందా నీకు? నువ్విచ్చే 5,000 కోసం ఆ డాక్టర్ కకృతి పడతాడని ఎలా అనుకున్నావు? సారీ కనుకో, అలవాట్లో పొరపాటు. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆ డాక్టర్ మొహానికి అదే ఎక్కువ అనుకున్నాను, కానీ అవసరం మందని గమనించలేకపోయాను. ఏడ్చావు. డాక్టర్, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? నేను డాక్టర్ని. ఎంత ఫీజుకి అంతే ట్రీట్మెంట్ ఇస్తాను. మీరు ఇంత ఇచ్చారు, మీకు ఇంతే ఫేవర్ చేశాను. నెక్స్ట్ టైము అంత ఇవ్వండి, అంత ఫేవర్ చేస్తాను. అమ్మో 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 అమ్మో. అమ్మ నా డాక్టరు, నా డైలాగ్ మడిచి నాకే ఇచ్చావా? నువ్వు డాక్టరు కాదురా, ఖచ్చితంగా యాక్టర్వే. గ్రాండ్ సక్సెస్ అవుతుందనుకుంటే ఇట్లా ఫెయిల్ అయింది. అమ్మా, నాకు ముఖ్యమైన పని పడ్డది. జర బయటికి పోయేస్తా. సరే రుక్మిణి, జాగ్రత్తగా పోయిరండి. ఆగు. ఇంట్లో పని మానేసి బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి రుక్మిణి? అనసూయమ్మకి చెప్పే పోతున్నాం ప్రియా.
అనసూయమ్మకి చెప్పినా వాళ్ళ అమ్మమ్మకి చెప్పినా ఇక్కడ నేను పర్మిషన్ ఇవ్వకుండా నువ్వెలా బయటికెళ్తావు? ఈడ నాకు ఈ పని కన్నా ఆడ నాకు ఆ పనే చాలా ముఖ్యం. అవన్నీ నాకనవసరం. నాకిప్పుడు దోసలు తినాలనుంది. వెళ్ళి ఆ నానబెట్టిన పప్పును రుబ్బి దోసలేసి పెట్టు. ఆ తర్వాత వెళ్దు గాని. ఏదో ముఖ్యమైన పని అంటుంది కదా, వెళ్ళనివ్వు. అమ్మా, నువ్వు కాస్త ఆపుతావా? నేను మాట్లాడుతున్నాను కదా. నేను చెప్పిన పని రుక్మిణి చేసే బయటికెళ్ళాలి, అంతే. వెళ్ళు, వెళ్ళి పిండి రుబ్బు. సరే బిడ్డ, నువ్వు వాడికి పోయుండు, నేనొస్తా. సరే అమ్మా. ఈ గంగని కూడా వెళ్ళనివ్వకూడదు. త్వరగా వెళ్ళాలనుకుంటే గంగ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. చిన్నపిల్లే, దాంతో కూడా పని చేయిస్తావా? అవసరం వాళ్ళది. పదమ్మా, గా పని చేయడం నాకు కష్టం కాదు. అది కాదు బిడ్డ, మనం త్వరగా వెళ్ళడం ముఖ్యమమ్మా. పద రా. ఎలాగోలా వీళ్ళని ఆపాను. ఈ విషయం అర్జెంటుగా నాన్నకు చెప్పాలి. చెప్పు బిడ్డ. నాన్న, ఎక్కడున్నావు? గా రుక్మిణికి పొలం పత్రాలు, ఆస్తి పత్రాలు ఇమ్మని అల్లుడు ఆర్డర్ వేసిండు కదమ్మా, వాటి కోసం పోయి వస్తున్నా. నాన్న, గుండమ్మ బతికే ఉంది. ఏంది? గుండమ్మ బతికుందా? యాడుంది? గంగకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్లో. వాళ్ళ తమ్ముడు ధనుంజయే గుండమ్మకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. కాకపోతే ఈ విషయం గంగకి రుక్మిణికి తెలిసిపోయింది. ఏంది బిడ్డ నువ్వు అనేది? అవును నాన్న. గంగా రుక్మిణి హాస్పిటల్కి వెళ్తుంటే నేను ఆపాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండమ్మని ధనుంజయ్ని అక్కడ లేకుండా చెయ్యి. ఇక్కడ రుక్మిణిని ఎక్కువసేపు ఆపలేను. సరే బిడ్డ, ఇప్పుడే పోతా. కావేరి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బయటకు వెళ్లిపోయిన నువ్వు తిరిగి ఇంట్లోకి రాగలవా అని ఎంతో టెన్షన్ పడ్డాను. నిన్నటి వరకు ధైర్యంగా ఉన్న నేను ఒక్కసారిగా మళ్లీ ఒంటరిదాన్నైపోయానా అనిపించింది. నీ రాకతో మళ్లీ ఈ ప్రాణం తిరిగొచ్చింది కావేరి. అమ్మా, ఈ ప్రాణం ఎప్పుడు ఏడ్నే ఉంటది. నేను ఏడున్నా దీన్ని ఏడికి పోనీయా. నేనే కాదమ్మా, గా దేవుడు కూడా మీకు తోడుగా ఉన్నాడు. అందుకే నన్ను బయటికి పంపించినా మీ కొడుకు చేతినే మళ్ళా నన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేసిండు.